ఆరోగ్య మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. విశేష నేచర్ థెరపీ సెంటర్ విజయవాడ 2 టౌన్లో నక్కల్ రోడ్ ఏరియాలో ఉంది. నేను దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ మీద అంటే 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మగవారి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సాధారణంగా ఈ వయసులో వారికి డయాబెటిక్, బీపీ, అట్లాగే బ్లడ్ యూరియా ప్రాబ్లమ్స్, నడుము నొప్పి రావటము, మోకాళ్ళ నొప్పి రావటము, అట్లాగే షుగర్ లెవెల్స్ చేంజెస్ రావటము. కొందరు టైప్ 2 డయాబెటిక్ ఉంటారు, కొందరు టైప్ 1 డయాబెటిక్ ఉంటారు. దినచర్య వారు రోజు చేసుకునేటువంటి కార్యక్రమాలకి వారి సొంత పనులు చేసుకోవటానికి కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మూల కారణం ఏంటి, దాని మీద వివరణ ఇస్తూ చిన్నగా వాళ్ళకి యోగా థెరపీ అనేటువంటి దాన్ని కొద్దిగా నేను ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఒక 2 వారాలు. ఇది అనేక రాష్ట్రాల్లో నేను రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఆయుష్ క్వాలిఫైడ్ రీసెర్చ్ పర్సన్ని. అందుకని ఇప్పుడు మన విజయవాడ నగరంలో 1 టౌన్లో సంకల్పం జరిగింది. దీనికి మీరు చేయవలసిందల్లా మీ సొంతంగా ఒక హాల్ని ఏర్పాటు చేసుకోవాలి. మినిమం 30 మెంబర్స్ టు 50 మెంబర్స్ అయినా ఇబ్బంది ఏం లేదు. మీకు మీరుగా యోగా మ్యాట్స్ అరేంజ్ చేసుకోవాలి. అట్లాగే మన కోర్సు ప్రారంభించేటువంటి ఈ 2 వారాల వ్యవధికి ముందు రోజు బ్లడ్ టెస్ట్ని మీకు మీరుగా స్వయంగా మీకు నచ్చిన ల్యాబ్లో అందరూ కలిసి సభ్యులు ఒకే ల్యాబ్లో తీసుకోవాలి. దాంట్లో తీసుకోవాల్సింది బ్లడ్ యూరియా ఎంత ఉంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది, మీ రక్తము హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అది తీసుకోవాలి. ఈ బ్యాక్ పెయిన్ వాటికి నేను మొబిలిటీగా నేను చెక్ చేస్తాను. దానికి ఎటువంటి ఎక్స్రేలు, ఎంఆర్ఐలు అదేం అవసరం లేదు. ఎవరికైనా ఉన్నట్లయితే ఓకే, ప్రత్యేకంగా దాని మీద ఎటువంటి ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే ఈ 15 రోజుల కోర్సు అయిన తర్వాత 16వ రోజు మళ్ళీ మనం టెస్ట్ చేసుకుంటాం, బ్లడ్ టెస్ట్. అది పెద్ద వ్యయమేమీ కాదు. ఈ 15 రోజుల వ్యవధిలో అంటే ఈ 2 వారాల వ్యవధిలో నేను మీ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలని, ఆహారాన్ని, మీ బాడీకి సరిపడేట్టుగా ఆహారాన్ని కూడా నేను అందిస్తాను. ఇది పూర్తిగా నేను ఇచ్చేటువంటి కోర్సు పూర్తిగా ఉచితము. మీరు కేవలము ఆ బ్లడ్ టెస్ట్లకి మాత్రమే ధనాన్ని వెచ్చించుకోవాలి. అది పెద్దగా ఖర్చు అవ్వదు. మీ యోగా మ్యాట్స్ మీరే అరేంజ్ చేసుకోవాలి. ఒక 1 అవర్ ప్రతిరోజు ఒక కోర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నమస్తే, ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తు త్వరాలకి ఈ రీసెర్చ్ ద్వారా ఎంతో ప్రయోజనకరం చెయ్యాలని నా సంకల్పానికి మీ అందరి యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్తే, ధన్యవాదాలు.